హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయాపిల్ల. సీజన్ 6 ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈ ఎపిసోడ్ పేరు హ్యాంగ్ ఓవర్. ఈ యాక్చువల్ ప్లాట్ ఇచ్చిన చంద్రశేఖర్కి చాలా థ్యాంక్స్. ఎవరైనా మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కూడా వెంటనే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చంద్రశేఖర్ కూడా అలానే మెసేజ్ చేసి తను ఈ ప్లాట్ని నాతో షేర్ చేసుకుని కొలాబరేట్ అయ్యాడు. ఓకే, ఇంకా ఈ హ్యాంగ్ ఓవర్ ఏంటో వినేద్దాం. సండే మార్నింగ్ 8 AM అయ్యింది. ఎండ మండిపోతుంది. సంజయ్ అప్పుడే కారు పార్క్ చేసి తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 10th ఫ్లోర్లో ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళడానికి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. ఆ ముందు రోజు సాటర్డే అవ్వడంతో తన ఫ్రెండ్ ఇంట్లో ఫుల్గా తాగి ఆ మత్తులో ఫ్లాట్కి వచ్చి ఓపిక లేక తెగింపు అసలు చాలక తన ఫ్రెండ్ అయిన జాన్ ఇంట్లోనే ఉండిపోయాడు. పడుకుని లేచాక జాన్ వైఫ్ రీమా కాఫీ ఇస్తానన్న వద్దని వచ్చేశాడు. ఇంతలో వాచ్మెన్ వచ్చి లిఫ్ట్ వర్క్ అవ్వడం లేదు, స్టెప్స్ తీసుకోండి సార్, హెల్త్కి కూడా మంచిది అని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈడు కూడా సలహా ఇస్తున్నాడు రా బాబు అని అనుకుని కాఫీ ఎందుకు వద్దన్నాను రా బాబు అనుకుంటూ తల పట్టుకుని మెట్లు ఎక్కాడు. ఇంకెప్పుడు ఇంతలా తాగకూడదని అనుకున్నాడు. కానీ ప్రతి సండే ఇలానే అనుకుంటాడు. ఈలోగా తన ఫ్లాట్కి చేరుకున్నాడు. కీ పెట్టి డోర్ అన్లాక్ చేశాడు. లాక్ ఓపెన్ అయ్యింది, కానీ డోరు అతి కష్టం మీద ఓపెన్ అవుతుంది. గట్టిగా తోస్తూ ఓపెన్ చేశాడు. అక్కడ ఇల్లంతా చూసేసరికి షాక్ అయ్యాడు. సామాన్ అంతా పగిలిపోయింది. లివింగ్ రూమ్లో ఉన్న ఫ్లవర్ వాజ్ విరిగిపోయింది. గోడ మీద ఉన్న ఫొటోస్ అని నేలపాలయ్యాయి. ట్యూబ్లైట్స్ విరిగిపోయాయి. ఆ ముక్కలన్నీ కూడా కింద పడున్నాయి. కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ డబ్బాలన్నీ కింద పడున్నాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే వరదల మిల్కు, బీరు, వైను అంతా కింద పడింది. ఎవరో అందులోనే పగలగొట్టి వదిలారు. అందులో జాన్ లాస్ట్ మంత్ ప్యారిస్ నుండి తెచ్చిన వైన్ కూడా ఉంది. సంజయ్కి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు బెడ్రూమ్ వైపు పరిగెట్టాడు. తలుపు తీసి చూసేసరికి బెడ్రూమ్ అంతా కూడా నాశనం అయింది. బెడ్షీట్స్ చించి పిల్లోస్లో దూది లాగి చిందరవదన చేశారు. అక్కడే కబోర్డ్లో ఉన్న తన మనీ ఉందో లేదో అని చూశాడు. డబ్బు ఉంది, లెక్క పెట్టుకున్నాడు. ఈలోగా తన పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. జాన్ కాల్ చేస్తున్నాడు. సంజయ్ లిఫ్ట్ చేశాడు. ఏంటి సంజయ్, అప్పుడే వెళ్ళిపోయావు? లంచ్ చేసి వెళ్ళేవాడు కదా. జాన్, అర్జెంట్గా అపార్ట్మెంట్కి రా, నేను నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. కమ్ ఫాస్ట్. వాట్ హ్యాపెన్ సంజయ్? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? కమ్ సూన్ జాన్, వీ హ్యావ్ సిచ్యువేషన్. ఫోన్లో అన్నీ చెప్పలేను నేను అని ఫోన్ పెట్టేశాడు సంజయ్. ఈలోగా అక్కడ మిగిలిన మనీ లెక్క పెట్టుకున్నాడు. ఇంటికి ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఆ తర్వాత హాల్లో ఆ చిరిగిపోయిన సోఫాలోనే కూర్చున్నాడు. 20 నిమిషాల్లో జాన్ వచ్చాడు. జాన్ రాగానే షాక్ అయ్యాడు. ఏంటి సంజయ్ ఇదంతా? ఎవరు చేశారు? అదే అర్థం కావడం లేదు. ఇంత కోపం, ఇంత పగ ఎవరికి ఉంటుంది? కీస్ కూడా వేసున్నాయి. ఎవరో ఏంటో నిన్న నైట్ తాగిన దానికి బుర్రంత వేడిగా ఉంది, ఏం పని చేయడం లేదు. రాబరీ ఏమైనా జరిగిందా? మనీ ఏమైనా పోయిందా? ఇంట్లో ఉన్న అన్ని వాల్యుబుల్స్ని ఎరగొట్టారు. మనీ ఏమీ పోలేదు, కానీ మనీ తగ్గిందేమో అనిపిస్తుంది. మేబీ అది నా వాలెట్లో పెట్టుకున్నానేమో. వాలెట్ కూడా కార్లో ఉంది యాజ్ యూజువల్గా. సరే ఆగు, కాఫీ చేస్తా అని కిచెన్లోకి వెళ్ళాడు జాన్. వావ్, దీన్ని కూడా వదలలేదు బ్లడీ రోగ్స్. ఎనీవే, పద సంజయ్, బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం. వెళ్తూ వాచ్మెన్తో మాట్లాడదామని వెళ్ళారు. అప్పుడు సంజయ్ వాచ్మెన్తో, నిన్న నైట్ నా ఫ్లాట్కి ఎవరిని వచ్చారా? లేదు సారు, ఎవరు రాలేదు. లిఫ్ట్ ఎప్పటి నుండి పనిచేయడం లేదు? నిన్న నైట్ 10కి పవర్ పోయింది సారు. 10 minutes తర్వాత పవర్ వచ్చింది, కానీ లిఫ్ట్ పనిచేయడం లేదు. మరి జనరేటర్ ఆన్ చేయలేదా? లేదు సారు, లైన్ చేంజ్ చేస్తున్నారని నేనే పట్టించుకోలేదు. ఆ టైంలో బోవ తింటున్నాను కూడా కదా, ఈలోగా పవర్ వచ్చేసింది. సరే, నా పక్క ఫ్లాట్లో సుధీర్ అండ్ ఫ్యామిలీ ఇంట్లోనే ఉన్నారు కదా? లేదు సారు, వాళ్ళు మొన్న శుక్రవారం నాడే ఊరికి వెళ్ళారు, రేపు వస్తా అని చెప్పారు. ఏమైంది సారు? ఏమీ లేదు, మళ్ళీ మాట్లాడతా అని చెప్పి సంజయ్ తన కారులోంచి వాలెట్ తీసుకున్నాడు. సంజయ్ అండ్ జాన్ కార్ ఎక్కారు. సంజయ్ ఏసీ ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేయమన్నాడు. సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు జాన్. సంజయ్ సిగరెట్ తాగుతూ దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు జాన్, ఎవరి మీద అనుమానం ఉందా సంజయ్? ఈ అపార్ట్మెంట్లో ఎవరితోనూ గొడవ పడ్డావా? అక్కడ ఉండే కుర్రాలతో కానీ, ఈ వాచ్మెన్తో కానీ? సుధీర్ అన్నావు, వాడు ఏమైనా దృశ్యం సినిమా టైప్లో ఫ్యామిలీతో బయటకు వెళ్ళినట్టు వెళ్ళి నైట్ ఇంటికి వచ్చి ఏమైనా చేశాడంటావా? అయ్యో జాన్, వేరే ఎవరితో గొడవ పడడానికి టైం ఎక్కడిది మనకి? సిల్లీగా మాట్లాడుతున్నావు. కుర్రాళ్ళు, వాచ్మ్యాన్ ఇదంతా చేస్తే మనీ దొరికింది కదా అని కొట్టేసేవారు కదా. అలా చేయలేదు. ఇదేదో పగతో చేసినట్టుంది. మరి ఏం చేద్దాం? పద, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.
పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. కమ్ సంజయ్. రికార్డ్స్లో కూడా ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకేదైనా చేసినా కూడా మనకి యూజ్ అవుతుంది. పద ఇచ్చేద్దాం అని సంజయ్ కూడా ఓకే చేశాడు. జాన్ మలయాళీ అవడంతో కారులో వాళ్ళు ఎప్పుడు వినే డ్యూయట్ సాంగ్ ప్లే అవుతుంది. సంజయ్ ఇంకో సిగరెట్ వెలిగించుకుని కళ్ళు మూసుకుని ఇంకో హ్యాండ్ నుదుటి మీద పెట్టుకుని కూర్చున్నాడు కారులో. డోంట్ వరీ సంజయ్, కంప్లైంట్ ఇస్తే కొంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అప్పుడు వెంటనే సంజయ్ సడన్గా కళ్ళు తెరిచి సిగరెట్ పడేసి వాలెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాడు. అప్పుడు ఓ షేట్! జాన్ అప్పుడు ఏమైంది సంజయ్ అని కారు పక్కకి ఆపాడు. ఇప్పుడు సంజయ్ మాట్లాడుతూ, ఇందాక మనీ తక్కువైందని చెప్పాను కదా, వాలెట్లో ఉందేమో అనుకున్నా, కానీ అది వాలెట్లో లేదు. హౌ మచ్ మనీ ఐ వి డిస్కసింగ్ అబౌట్? అరౌండ్ 7,800. పాయింట్ నా వాలెట్లో మనీ లేకపోవడం కాదు, ఎగ్జాక్ట్గా ఎంత పోయిందో ఆయన నవ్వైను. అదంతా ఎవరు తీసుంటారో అండ్ ఇదంతా ఎవరు చేసుంటారో అని. హూ ఇస్ దట్ సంజయ్? ఎవరు? ఇంకెవరు జాన్? దివ్య దివ్య అని షాకింగ్గా అడిగాడు జాన్. ఆమె ఎందుకు ఇదంతా చేస్తుంది? ఆమెకి నీకు మొన్నే కదా బ్రేకప్ అయింది. ఎస్ జాన్, ఆమెకి నాకు 1 వీక్ బ్యాక్ బ్రేకప్ అయింది, కానీ ఆమెకి నాకు 2 years రిలేషన్షిప్ కూడా ఉంది. ఐ షుడ్ హ్యావ్ థాట్ మ్యాన్, ఆమె ఇలా చేస్తుందని. అసలు ఐఎమ్ సారీ సంజయ్, నేను ఎప్పుడు అడగలేదు. అసలు ఏమైంది మీ మధ్య? మనం ఒకరిని ప్రేమించేటప్పుడు పెద్దగా కారణాలు వెతుక్కోం జాన్. జస్ట్ మనసుకి నచ్చితే లవ్ చేసేస్తాం. అలానే విడిపోవడానికి కూడా పెద్దగా కారణాలు అక్కర్లేదు. అప్పుడప్పుడు ఆ మనసు అదుపు తప్పితే ఇష్టం తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. నేను నీకు 2 yearsగా తెలుసు, అంటే ఈ జాబ్లో జాయిన్ అయ్యాక. అప్పటికే నాకు దివ్య మధ్యన రిలేషన్షిప్ ఉండేది. జాబ్ జాయిన్ అయ్యాక నీకు తెలుసు కదా ఎంతలా పనిచేస్తే రికగ్నిషన్ వచ్చేదని. మనం ఫ్రైడేస్ పార్టీలకు వెళ్ళేది క్లయింట్స్తో. వాళ్ళకి ఆ మాత్రం పోస్తే కానీ మనకి బిజినెస్ ఇచ్చేవారు కాదు. అలా నువ్వు నేను కూడా బిజీ అయిపోయాం. ఆమెతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోయింది. ఆమె అది గ్రహించింది. 2 weeks బ్యాక్ సాటర్డే నాడు మన పార్టీకి తీసుకుని వచ్చాను, గుర్తుందా? గుర్తుంది. ఆఫీస్ పార్టీకే కదా నువ్వు మాట్లాడేది. మీ ఇద్దరు పేకల్లాగా తాగి డ్యాన్స్ కూడా వేశారు. ఎస్ కదా. అప్పుడే ఆమె ఒకరిని క్యాబ్లో పంపించడం ఎందుకని నాతో ఫ్లాట్కి తీసుకుని వెళ్ళా. అండ్ నీకు తెలుసు కదా నా ఫ్లాట్ స్పేర్ కీ కూడా ఆమె దగ్గర ఉంటుందని. ఆ మర్నాడు లేవగానే ఇద్దరు హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం. పెద్ద ఆర్గ్యుమెంట్ టైం అండ్ మనీ గురించి. నేను ఆమెతో టైం స్పెండ్ చేయడం లేదని, గిఫ్ట్స్ ఇవ్వడం తగ్గించానని, ఆమెకి ఇంపార్టెన్స్ తగ్గిందని. అదే చిరాకులో నేను ఆమె డాడ్ గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ని విరగొట్టడం జరిగింది. అప్పుడు ఆమె వెళ్తూ వెళ్తూ, నీకు బాగా పొగరు పెరిగిందిరా, చూస్తూ ఉండు, కొన్ని డేస్లో నీ పొగరు దించుతా అని వెళ్ళిపోయింది. ఏం చేసుద్దులే అనుకున్నా. తర్వాత ఒక మెసేజ్ కూడా చేయలేదు. మూవ్ ఆన్ అయిపోయిందేమో అనుకున్నా. మన వర్క్ హడావిడిలో పడిపోయి నేను అసలు డూప్లికేట్ కీ గురించి మర్చిపోయాను. దివ్య మీద డౌట్ అనేది రాలేదు నాకు. హ్యాంగ్ ఓవర్లో ఏదో అనేసిందిలే అనుకున్నా. ఆ అమ్మాయి అంత వార్నింగ్ ఇచ్చా కూడా నువ్వు ఎందుకు జాగ్రత్త పడలేదు సంజయ్? ఏంటి జాన్, మనం ఎంతమందికి ఇవ్వలేదు వార్నింగ్ లైఫ్లో? ఏమైనా పీకేమా ఏంటి? అయ్యో, లేడీస్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నప్పుడే కరెక్ట్గా మాట్లాడతారు. మనం అర్థం చేసుకుని చావాలి అని అన్నాడు జాన్ సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ. సంజయ్ ఆ సిగరెట్ వెలిగించాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సంజయ్, ఈ లోకంలో మగాడిని చచ్చే వరకు ప్రేమించేది ఆడదే, చంపేయటంత కసితో ద్వేషించేది ఆడదే అని అన్నాడు జాన్ ఒక దమ్ పీల్చి. ఆడదాని చేతిలో ఫూల్ అయ్యే వరకు ఏ మగాడికి బుర్ర పెరగదు అని అన్నాడు సంజయ్ జాన్ని చూస్తూ. సన్ గ్లాసెస్ పెట్టుకుని ఇంకో సిగరెట్ వెలిగించుకుని సంజయ్ ఒక దమ్ము లాగాడు. అవును, ఇంతకీ ఆ పర్టికులర్ అమౌంట్తో ఎలా తెలుసుకున్నావు దివ్య అని? ఆమె కరెక్ట్గా అంతే అమౌంట్ ఎందుకు తీసుకువెళ్ళింది? అదా, ఆమె ఫాదర్ గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ ప్రైస్ అదే, అందుకనే నాకు గుర్తుంది అని చెప్పి ఇద్దరు నవ్వుకున్నారు. ఆ ఇద్దరు అలా నవ్వుతుండగా కారులో డ్యూయట్ సాంగ్ పోయి ట్రాజడీ సాంగ్ స్టార్ట్ అయింది. స్త్రీలతో తగులు ఆరోగ్యానికి హానికరం మరియు వినాశనానికి కారణం. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్ చంద్రశేఖర్ బ్రదర్, నన్ను ట్రస్ట్ చేసి మీరు రాసుకున్న ప్లాట్ని నాకు షేర్ చేసి నాతో కొలాబరేట్ అయినందుకు. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్. మళ్ళీ వచ్చే వారం ఒక మంచి ఎపిసోడ్తో చంద్రశేఖర్ లానే ఇంకో అతను కూడా నాకు మెసేజ్ చేసి అతని లైఫ్లో జరిగిన స్టోరీని నేరేట్ చేశారు. అది రియల్ స్టోరీ. ప్రస్తుతం ఆ స్టోరీ మీద నేను వర్క్ చేస్తున్నాను. దాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ స్టోరీ అండ్ మీరు అలానే ఎక్సైట్ అవుతారని ఆశిస్తున్నాను విన్న తర్వాత. సో అప్పటిదాకా గప్చుప్.